ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న కార్యదీక్షత నన్ను ఆ విధంగా తీసుకెళ్ళింది ఒక విధంగా. సో మంచి విషయాలు షేర్ చేసుకుని ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చి, అంటే మా ఇద్దరు మైండ్ సెట్లు దాదాపు ఒకే విధంగా ఉండేవి అన్నమాట. ఒక ఆలోచన విధానం అయితేనేమి, ఒక జనరల్ టాపిక్ మీద అయితేనేమి, ఒక ప్రజాసేవ ఏ విధంగా చేయాలి, ఒక నాయకుడిగా లక్షణాలు ఏమి ఉండాలి అనేది ప్రశాంత్ దగ్గర నుంచి నేను ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆ విధంగా మరి ప్రశాంత్ మా ఇద్దరు మేమిద్దరం ఎన్నో ఆశలు, ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నాం. ఇక్కడున్న విధంగా ఈ ఉన్న నాయకులను ఏ విధంగా తయారు చేయాలి, ఇక్కడున్న యూత్కి ఏ విధంగా ఉపయోగపడాలి, తర్వాత జర్నలిస్టులను ఏ విధంగా మనం మోటివేట్ చేసి ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళాలి మనకు అవకాశం కలిగినప్పుడు అని చెప్పేసి చాలా విషయాల మీద డిస్కస్ చేసాము. మరి అవన్నీ కూడా అనుకోని పరిస్థితుల్లో మేము వెనకబడిపోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇంతమంది ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యారంటే మాకంటే కూడా ఎక్కువ మీ అందరికీ తెలుసు. అందరూ కూడా నేనే విధంగా ఫీల్ అవుతున్నాను, మీరందరూ కూడా పర్సనల్గా ఒక సొంత మనిషిలాగా ఫీల్ అవుతున్నారని నాకు ఈ సందర్భంగా అర్థమైంది. తర్వాత వాళ్ళ నాన్నగారు మొన్న చెప్తున్నప్పుడు ఎంతో ఒక పర్సనల్గా ఎంతో దుఃఖంగా, అది మనం మాటలతో చెప్పుకునేది కాదు. సో ఆ విధంగా మనందరినీ కూడా మరి ఆయన వదిలేసి వెళ్ళిపోవటం చాలా బాధాకరం, ఎంతో దుఃఖాన్ని మిగిల్చిందని. కానీ ఆయన నేర్పిన విలువలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన నేర్పించిన ఒక మంచి బాట మనమందరం కూడా ముందు తరాలకి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మనం ఉంది. బాధపడే మనకేమీ దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఆయన ఏదైతే చూపించాడో మనందరికీ, ఆయన యొక్క పట్టుదల, ముఖ్యంగా ఆయన యొక్క జర్నలిజంలో మనకి విలువలు నేర్పించిన విధానం అయితే కూడా మనందరికీ కూడా ఆదర్శనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నేను ఒకటే అనుకుంటున్నాను, మరి ఆయన ఎంతో కష్టపడి ఒక చిన్న స్థాయి నుంచి చిన్న వయసులోనే ఒక పెద్ద స్థాయికి మనమందరం ఎవరు కూడా ఊహించిన స్థాయికి వెళ్ళటం అని జరిగిందని చెప్పేసి మిగతా జర్నలిస్టులకి, మిగతా ఉన్న పేపర్లకు తక్కువ కాకుండా కూడా ఒక చిన్న పత్రికను కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళి జిల్లా స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతం నిలబెట్టిన వ్యక్తి, గొప్ప వ్యక్తి ప్రశాంత్ గారు. మరి అలాంటి వ్యక్తిని మనం ఏమిచ్చినా ఆయన యొక్క నేను తీసుకురాలేము. కానీ నేను ఒకటైతే అనుకున్నాను, ఆయన మీదుగా ఒక జర్నలిస్ట్ అవార్డుగా ఒకటి ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీదుగా ఉత్తమ జర్నలిస్ట్ ఒక 10,000 20,000గా నా వైపు నుంచి ఇచ్చి ఈ జర్నలిజంకి మనం ఇచ్చే పెద్ద గుర్తింపు అనేది నేను అనేది భావిస్తున్నాను. సో ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా అవార్డుకి నేను నా యొక్క సొంత మనిషిలాగా, నా యొక్క సొంత తమ్ముడిలాగా భావించి నేను ఈ జర్నలిస్ట్ మిత్రులకి ఆ విధంగా ఒక ఇద్దామని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. అదేవిధంగా ఫ్యామిలీకి ఎంత ఇచ్చినా తక్కువే, అందరికంటే కూడా ఎక్కువ బాధపడేది ఆ ఫ్యామిలీయే. సో మరి ఆ ఫ్యామిలీని తలుచుకున్నప్పుడు, చిన్నపిల్లలు తలుచుకున్నప్పుడు, చూసినప్పుడు మనం వాళ్ళకి ఏ విధంగా ఆ ఫ్యామిలీకి ఏ విధంగా చేయాలో ప్రతి విషయంలో కూడా నేను ఉంటానని ఈ సందర్భంగా మీ అందరి ముందు కూడా తెలియజేసుకుంటూ, మరి ఆ పెద్దలకు కూడా ఆ కుటుంబానికి నా యొక్క ప్రాగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, మరి ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం చాలా మాట్లాడవచ్చు ఆ వ్యక్తి గురించి, కానీ మాటల కంటే కూడా మన చేతల ఏ విధంగా చూపిస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచించాను. నాకైతే ప్లాన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత మీ అందరితో పాటు నేను కూడా తీసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి నేను వేరే కార్యక్రమానికి ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాను స్టేట్ ప్రోగ్రాంలో. మరి ఈ సందర్భంగా మీ అందరు పర్మిషన్ ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మరొక్కసారి మీ అందరితో ఈ షేర్ చేసుకునే అవకాశం కల్పించిన, ముఖ్యంగా మీరు ఒక మంచి వ్యక్తి కంటే కూడా ఒక వ్యవస్థ ప్రశాంత్ గారు. ఆయన్ని ఎవరు కూడా ఒక్కసారి ఇంటరాక్ట్ అయితే ఆయన మర్చిపోలేరు. మేము కూడా మీ పిల్లలు అనుకోండి, ఎప్పుడు ఏది కావాలన్నా కానీ మీ యొక్క దీనికోసం మేము
చూస్తూ ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి ఈ సందర్భంగా సభాముఖంగా అంజలి ఘటిస్తూ నమస్కారం.